अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। గురుదేవా తండ్రి 80వ ప్రశ్న. రాను రాను ప్రతి ప్రశ్న కూడా నీ దగ్గరికే తీసుకెళ్తోంది. నేను రాసేటప్పుడు నేను అట్లా అనుకోలే అసలు. అంటే నేను రాయలేదు, రాసిన వాడు వేరే, రాయించిన వాడు వేరే కదా. కేవలం నా ఈ మౌత్ సెట్లో నుంచి బయటికి వచ్చింది. టీవీలో మనం సీరియల్ చూస్తామనుకోండి, మా టీవీ చాలా బాగా చూపెట్టింది అంటామా? అనం కదా. ఆ క్రెడిట్ ఎవరికి వెళుతుంది? ఒకవేళ టీవీ ఏం చూపించి ఉంటుంది అంటే పిక్చర్ క్లారిటీ ఇచ్చి ఉంటుంది. అంతే నేను చేస్తున్నది. నా సొంతం ఏమీ లేదు. అంత సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం. ఆల్రెడీ అక్కడ తీసేసిన సినిమా, అక్కడ తీసేసిన సీరియలు అక్కడే వాళ్ళు నీకు ప్రొజెక్ట్ చేస్తుంటే నా టీవీ నాకు డిస్ప్లే చేస్తోంది. నేను చేస్తున్నది అంత మాత్రమే. అంటే మన టీవీలో మనకు కనపడుతోంది కాబట్టి మన టీవీని మనం పెద్ద పొగడక్కర్లే. అర్థమైందా? అంటే క్లారిటీ ఇస్తోంది మన టీవీ. పిక్చర్ తయారు చేసింది వాళ్ళే, నటించబట్టి చేసిన వాళ్ళు వాళ్ళే, పాత్రలు వాళ్ళే, పాత్రధారులు వాళ్ళే. ఇందులో చూసే వాళ్ళమే మనం కదా. ఆ చూసే దాంట్లో ఎలా చూస్తే అది కరెక్ట్గా మనం చూస్తున్నట్టు అని తెలియజేస్తారే ఆ మహానుభావుడు. ఇగో నా టీవీ ఇక్కడుంది కదా, ఆ టీవీలోంచి నేను చూసి ఈ టీవీలో రిలే చేస్తున్నా. అంతే అంతే అర్థం చేసుకోండి. అయితే నా దగ్గరికి చాలామంది మా ఎల్లరాజు గారి దగ్గర విన్నవాళ్ళు వస్తారు. చెప్పింది ఆయన చెప్పిందే, అమ్మ మీరు చెప్పినప్పుడు ఎందుకో క్లారిటీ వస్తున్నది అన్నారు. అట్లాగాని ఆయన సంతోషం. ఆ క్లారిటీకి కారణం ఇది అని చెప్పాడు. అంతకంటే ఏం లేదు. మన టీవీలో పిక్చర్ ట్యూబ్ కాస్త బాగుంది, అందుకని క్లారిటీ పిక్చర్ వస్తుంది. అంతే అంతే కదరా. పిక్చర్ ట్యూబ్ బాగుంటే క్లారిటీ వస్తుంది, అది లేకపోతే అన్నీ అట్లా బ్లర్ రావట్లే. అది అంతే. మీరు కూడా అట్లాగే అనుకోండి. మంచి టీవీ కొనుక్కున్నానరా, అందుకని ఆ టీవీ బాగున్నాళ్ళు. ఎప్పుడో ఒకప్పుడు ఆ టీవీ కూడా పాడైపోతుంది. ఇంకా పాడైపోతే జమ్మి చెట్టు, ఇంకా దాన్ని రిపేర్ చేయటానికి వీల్లేదు. సరే, ఎందుకంటే ఇవాళ క్వశ్చన్ అలాంటిది. చాలా బాగుంది. ఎంత బాగుంది అంటే ఈ క్వశ్చన్ విన్న తర్వాత ఇంకా నాకు తెలియలేదు అనటానికి అసలు వీలు లేదు. ప్రతిదీ అలాగే వస్తుంది. అంటే 80 ప్రశ్నలు వచ్చేటప్పటికీ తర్వాత ప్రశ్న ఏముందో నాకు కూడా తెలియదు. చూడలే, ఇవాళ నేను చదివిస్తుంటే ఇవాళ ఏం చెప్పాలమ్మా కాస్త చదువు అంటే చదివింది. అది చదివినప్పుడు అనుకున్నా, హాయ్
ఇట్లాంటి ప్రశ్నలు కూడా నేనే రాశానా అని అంటే వెంటనే నేను రాశానా అని రాయలేదు కదా కదా. పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండు గాథ పలుకగనేలా అన్నాడు బమ్మెరపోతన మార్చుడే. పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండు. ఇంకో పాట ఎందుకో పాడాలి, భాగవతమే పాడదానిలే అని పాడేశాట. పలికెద వేరుండు గాథ పడుకగా నేల, ఇంకెందుకు పలకాలి, ఇదే పలుకుతాను అన్నట్టు. అది అందుకని నేను కూడా అద్వైతమే మాట్లాడవచ్చుకున్నా, నాకు ఇంకోటి రాదు కాబట్టి. ఇంకేం రాదు, ఇదే వచ్చు. ఇది ఎవరన్నా తప్పు చెప్పారో, నిన్న వాడెవడికో ఒకడెవడో అర్థం కాక ఏదో ఉంటే వెంటనే లేచా పడుకున్నదాన్ని. నాకు వెంటనే సత్యభామ గుర్తుకొచ్చింది. అనవిని వ్రేటు పడ్డ ఉరగాంగనయుంబలే నెయ్యిపోయే భగ్గున దరికొన్న భీషణ ఉపాసన కీలయనంగా అట్లా లేచిందిట సత్యభామ. కోపం వచ్చి అది రుక్మిణికి ఆ పువ్వు ఇచ్చాడు అని ఆయన పాపం ఆ పారిజాతం ఇచ్చాడని ఆమెకు అంత కోపం వచ్చిందిట. అట్లాగే ఎవరో నిన్న కరెక్ట్గా అర్థం చేసుకోకుండా ఉండేప్పటికీ నేను కూడా అలాగే లేచా. రేటు పడ్డ ఉరగాంగన తాచుపాము, ఆడతాచుపాముకి దెబ్బ తగిలితే ఎట్లా వెంటనే లేస్తుందో నేను పడుకున్నదాన్ని అట్లా లేచి, ఏమిరా ఇంత చెప్తుంటే నీకు అర్థం కాలేదని. తర్వాత నాకే అనిపించింది, వాడు తెలియక అడుగుతుంటే నేను కోపడ్డం ఏమిట్రా అని. కానీ చాలా కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుందంటే, ఇంత చెప్పినా ఇంకా మీకు అర్థం కాలేదు అని మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉన్నా, ఇంకా ఇన్నాళ్ళు చెప్తే కూడా ఎందుకు అర్థం కాదు. ఇవాళ ప్రశ్న అలాంటిదే, బాగా అర్థం చేసుకోండి కదా. వాడు అడుగుతున్నాడు, ఆత్మ నిరాకారం అండి, మాకు తెలిసింది. ఆత్మ నిరాకారం, ఆకారం ఉండడానికి వీల్లేదు. ఆత్మకి ఎవడైనా ఆకారం ఇచ్చాడంటే చాలా తప్పు కదా. ఆకారం ఇస్తే ఎవడవ్వాలి, మనం పూజించే దేవుడు అవ్వాలి. ఆత్మ దేవుడు కాదు. ఏమ్మా అడుగుతున్నాడు, నిరాకారమైన ఆత్మ సాకారమైన ప్రపంచంగా ఎలా కనిపిస్తోంది. ఒక నిరాకారం అని మీరే చెప్తున్నారు కదండి, అది ఆకారం పొందిన ప్రపంచంగా కనిపించిందని కూడా మీరే చెప్తున్నారు. ఈ ప్రపంచానికే ఆకారం ఉంది, ఆ పరమాత్మకే నిరాకారం. వాడు నిరాకారం, ఆకారం లేదని వాకండి, వాడు నిరాకారం. ఇక్కడ అర్థం చేసుకోవాలి, వాడు నిరాకారమైన వాడు, ఇది సాకారమైంది. వాడే వీడుగా కనిపిస్తున్నాడు. వాడు ఎలా కనిపించాడు అంటే, బంగారం ఉంది, బంగారం సాకారమా నిరాకారమా? బంగారం బిస్కెట్ ఉందిరా నా దగ్గర, బంగారం సాకారమా నిరాకారమా అని అడిగాను అనుకోండి. బంగారం నిరాకారం అని మీరు అన్నారంటే వెంటనే ఇదిగోరా బిస్కెట్ ఆకారం ఉంది అని చూపిస్తా కదా. అట్లా ఆకారం పొందినటువంటిది అంటే బిస్కెట్ ఆకారం అయితే, గొలుసు ఆకారం అయితే, కాసుల పేరు ఆకారం అయితే, రెండు ఆకారమే. మీరు ఎప్పుడు మాకు ఎగ్జాంపుల్ ఏం చెప్తారు, బంగారం బిస్కెట్లు నగలైనట్టు అని చెప్తున్నారు కదా. కాబట్టి అది సాకారమే, ఇది సాకారమే. మీరు నిరాకారం సాకారం అయింది మాకు చెప్పండి. మీరేం చెప్తున్నారు, మట్టి కుండ అయినట్టు అంతే కదా. మనకు ఎగ్జాంపుల్స్ అన్నీ ఏమున్నాయి, మట్టి కుండ అయినట్లు, బంగారం నగ అయినట్లు, పరమాత్మ ప్రపంచం అయినాడు అంటున్నారు కదా. మేమంటాం పరమాత్మ ప్రపంచం అయితే మట్టి కుండ అయినట్లు అన్నారు కదండి మీరు గురువుగారు. మళ్ళీ మీరు మాట మార్చకూడదు, జాగ్రత్త, అట్లాగే ఉండండి. మట్టి కుండ అయినట్లంటే కుండలో మాకు మట్టి కనిపిస్తున్నది. మట్టి కుండ అయిందంటే కుండలో మట్టి కనిపించాలి. అట్లా బంగారం నగ అయిందంటే నగలో బంగారం కనిపించాలి, మాకు కనిపిస్తున్నది. మీ పరమాత్మ మాకు కనిపించట్లేదు.
అర్థమైందా ప్రశ్న? వాడు ఏమడుగుతున్నాడు? మీ పరమాత్మ ప్రపంచమైనాడు అంటే మీరు చెప్పే ఉదాహరణలు మమ్మల్ని బుర్రి కొట్టించడానికి చెప్తున్నారా? పిచ్చోళ్ళం అని మేము కూర్చున్నామని మీ ఇష్టం వచ్చింది చెప్పి మమ్మల్ని నమ్మిస్తారా? అన్యాయం కదా. మీరు కరెక్ట్గా చెప్పండి. నిరాకారం సాకారమైందంటే నాకు మట్టి కనిపిస్తున్నది, బంగారంలో నగలో బంగారం కనిపిస్తున్నది, అట్లా మీ పరమాత్మ మాకు కనిపించటం లేదయ్యా మహానుభావ. ఏమైనాడు మీ పరమాత్మ అంటే ఇక్కడ ఒక ట్విస్ట్, చిన్న ట్విస్ట్. ఎట్లా ఆడిదంటే బంగారం కాసుల పేరు అయినప్పుడు అది బయటికే కనిపిస్తుంది. బంగారం కాసుల పేరులో ఆకారము పొందింది, ప్లస్ ప్రతి కాసులో బంగారం కనిపిస్తోంది కదా. ఇక్కడ అట్లా పరమాత్మ అయినాడు అని అంటున్నారే, మీ పరమాత్మ లోపల దాక్కున్నాడు, బయటికి రాలే. బయటికి రావయ్యా మేము కొబ్బరికాయలు కొడుతున్నామంటే రాడు, అక్కడే కూర్చుంటాడు. మరి మాకు ఏం కనిపిస్తున్నది అంటే లేనిది చూపిస్తున్నాడు, ఉన్నవాడు దాక్కున్నాడు. మా మట్టి ఎట్లా కాలేదండి. మా మట్టి ఏం చేస్తోంది? మట్టి నేను కుండైనాను, ఇదిగో కుండంతా నేను నాకు కావాలంటే చూసుకోండి, పగలగొట్టి చూసిన మట్టి ఉంటుంది. మీ పరమాత్మ ఉన్నాడే, ఒక మనిషిని అడ్డంగా కోసిన నిలువుగా కోసిన వాడి దుంపదగ వాడు కనపట్టలే మాకు. బంగారం చూడండి, ఒక నెక్లెస్ తెచ్చి నలకు కొడతారు, ముక్కలు ముక్కలుగా కూడా అదే కనిపిస్తుంది మాకు. ప్రశ్న అర్థమవుతుందా? అట్లా ప్రశ్న అడగాలి. అడిగినప్పుడు వాడు నిజమైన జవాబు చెప్తాడు, అడగని వాడికి వాడు చెప్పడు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన, అది పరిప్రశ్న అంటే ఏంటి? నిజంగా నాకు తెలుసుకోవాలని కోరుకుంది. ఏం తెలుసుకోవాలని? మీరు చెప్పిన ఉదాహరణ ద్వారా, మీరు చెప్పిన ఉదాహరణలో గురువుగారు మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఏం చెప్పారు మీరు? పరమాత్మ ప్రపంచమైనాడన్నారు. అది ఎట్లా అయ్యా అంటే మట్టి కుండ అయినట్లు, బంగారం నగ అయినట్లు అట్లా అయినాడయ్యా పరమాత్మ అన్నాడు. మేము పిచ్చోళ్ళం కాబట్టి చెవుల్లో గోబీ పువ్వు పెట్టారు మీరు. ఇప్పుడు మేము తెలియగల వాళ్ళమైనా, అందుకనే క్వశ్చన్ చేస్తున్నాం, అయ్యా మీ పరమాత్మ అట్లా కాలేదయ్యా. అప్పుడు గురువుగారికి సంతోషం, ఒరే వీడు పట్టుకుంటున్నాడు రా మెల్లమెల్లగా. మీకు అర్థమైందా? మీ క్వశ్చన్లోనే మిమ్మల్ని పట్టిస్తారు. అందుకే ప్రశ్న అడగారంటారు. ఊరికే గురువుగారు వచ్చి ఎక్స్టెంపోర్ స్పీచ్ ఇచ్చిపోకూడదు. శిష్యుల్లో ఆ ప్రశ్నని రేకెత్తించాలి. ఆ ప్రశ్నకి వాడి మనస్సులో భావనా ప్రపంచంలో వాడి ఆన్సర్ వెతుక్కుంటాడు. మీరు అసలు వెతుక్కోరు రండి. క్వశ్చన్ కూడా నేనే చెప్తాను, ఆన్సర్ కూడా నేనే చెప్తాను పాపం. ఎందుకంటే వెతుక్కోవడం చేతకాని వాడిని, ఒక 6th గ్రేడ్ చదువుకున్న వాడిని, ఒక 10th క్లాస్ పాస్ అయిన వాడిని PhD క్లాస్లో కూర్చోబెట్టి ఒరే ప్రశ్నలు అడగరా అంటే వాడు ఏమడుగుతాడు కదా. అట్లా అని మమ్మల్ని తక్కువ ఉంటున్నారా అనుకోకండి. మీరందరూ ఫిలసాఫికల్ లెవెల్లో 10th క్లాసే. ఎందుకంటే 10th క్లాసు 0 క్లాస్ అనొచ్చు కదా. అంటే 0 క్లాస్ అంటే నాకే అవమానం. ఎందుకని? యూనిఫామ్ అయితే వేసుకున్నారు కదా. యూనిఫామ్ ఏంటి? అభ్యాసం, వైరాగ్యం. అభ్యాసం అనేటువంటి షర్టు, వైరాగ్యం అనేటువంటి నిక్కర్. ఈ రెండు వేసుకోకపోతే ఈ యూనివర్సిటీలో అడ్మిషనే లేదు. ఇది యూనిఫామ్, ఇది వేసుకున్నారు మీరు. ఏమండి మేము వేసుకున్నట్టు మీకెట తెలుసు అంటే, అభ్యాసం అనేటువంటిది మీకు లేకపోతే సాయంత్రం 6 అయ్యేప్పటికి శనివారం వచ్చి ఇంతమంది కూర్చోరు. హాయిగా టీవీలో సినిమానో ఏవో వస్తాయి, అవన్నీ చూసుకోకుండా మీరు వచ్చి కూర్చున్నారంటే ఆల్రెడీ మీరేం వేసుకున్నారు? అభ్యాస వైరాగ్యాలు అనేటువంటివి మీకు ఉన్నాయి. అందుకని మిమ్మల్ని 10th క్లాస్లో పాస్ చేసేసాం.
ఇంకా నెక్స్ట్ కావాలంటే తర్వాత చదవాలంటే మనకే కొంచెమైనా ఇంట్రెస్ట్ ఉండాలిరా. అప్పటిదాకా టీచర్ మనకు బాగా బై హార్ట్ చేయించి క్వశ్చన్కి ఆన్సర్ ఇది, ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ చెప్పరా, నిద్రలో లేపినా మనం ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేస్తాం. ఐఐటి ఫౌండేషన్ కూడా ఇప్పిస్తారు. ఎప్పటి వరకు? అప్ టు 10th క్లాస్. తర్వాత ఐఐటి ఫౌండేషన్లు ఉండవు కదా. అప్పటి నుంచి వాడు ఏం చేయాలి? వాడు చదువుకోవాలి. సరే, అడిగిన నాడు మేము చితక్కొట్టినా మీ పరమాత్మే ఉంటే, ఒకవేళ మీరు ఉన్నాడు అంటున్నారు కదా మట్టి కుండైనట్టు, ఆ పరమాత్మే కనుక ఉన్నట్లయితే మేము అట్లా తగలబెడుతుంటే జమ్మి చెట్టు కింద పరమాత్మని కాల్చేస్తున్నాం కదా, కాల్చటం లేదా? మరి పరమాత్మ ఊరుకుంటున్నాడే, వాడు గొప్పనా మేం గొప్పనా? ఎవరన్నా కాలబెడుతుంటే ఒరే నన్ను కాలబెడుతున్నారా, మిమ్మల్నే కాలబెడతాను అని లేచొస్తే ఒక చోట ఊరికే జోకేమ్మా, ఒక కోడలు అత్తగారిని అందుట నిన్ను పెట్రోల్ పోసి తగలబెడతాను అందుట. ఏ చెయ్యలేక అత్తగారు పాపం అసలే ముసల్ది, పాపం ఏం చేస్తుంది, దీని ప్రెషర్ స్టోన్ దీని కొడుకును కూడా దానికే ఇచ్చేసింది. ఎవరికి? కోడలు కదా, కోడలికే దీని కొడుకును కూడా ఇచ్చేసింది. నిజంగా కొడుకు దీని కొడుకు కదా, ఎవరి కొడుకు? అత్తగారి కొడుకు. ఆ కోడలు మరి వచ్చేటప్పుడు పాపం చిన్నగా మెల్లమెల్లగానే వచ్చింది ఇంటికి. తర్వాత దానికి కొమ్ములు మొలిచినాయి. ఈ ఇంటికి నువ్వు రాణివి అంటే అవును నేను రాణినే అనుకుంది. కానీ నాకన్నా ముందు అత్త మహారాణి కదా అని దానికి తెలియదు. ఇక్కడ దాని పోస్టే కదా దీనికి వచ్చింది. అది సీనియరు, ఇది జూనియరు, అంతే. అది తెలియదు. నా మొగుడు సంపాదిస్తున్నా, దీని మొగుడు ఎక్కడి నుంచి వచ్చాడు అసలు చెప్పండి. మీరు ఎవరికైనా బాగా చెప్పండి రా, ఇది ఇందులో అసలు తప్పే లేదు, ఈ లాజిక్ కూడా కరెక్ట్. ఆ అత్తగారిని ఎవ్వరు ఇంకా వృద్ధాశ్రమాల్లో అక్కడ దించితే అందరికీ తెలుస్తున్నది కదా, అమ్మ నాన్నని వృద్ధాశ్రమంలో దించారనేటువంటి నాన్న సంగతి నాకు తెలియదులే, ఒక అత్తగారి సంగతి చెప్తున్నాను నేను అని. పెట్రోల్ పోసి నేను తగలబెట్టేస్తానని చెప్పేసిందిట. యాక్సిడెంటల్గా ఆవిడ కాలిపోయింది అని చెప్పచ్చు లోకానికి. అంటే ఆ అత్త ఏం చేసిందంటే, ఆవిడ ఇంకా తెలియగలది, నన్ను కాలబెట్టవే, ఏం తప్పు లేదు, ఎట్లయినా కాలబెట్టాల్సి, కొడుకు కాలబెట్టే బదులు నువ్వు కాలబెడతావు, నష్టం లేదు, ఎట్లయినా కాలిపోవాలి కదా, నువ్వు కాలబెట్టిన తర్వాత నేను ఏం చేస్తానో తెలుసునా అని. ఏం చేస్తుందో దయ్యమై పట్టుతానంటుందేమో అని అది అనుకుంటుంది ఆ కోడలు. అట్లంతా ఏం పిచ్చి పనులు చేయనమ్మా, చక్కగా వచ్చి నిన్ను కౌగలించుకుంటాను అని. అట్టగే కాల్చమ్మా కదా, ఇంత నా కొడుకు కాలబెట్టవలసింది నువ్వు కాలబెట్టావు కదా, అందుకని నేను వచ్చి నిన్ను గట్టిగా కౌగలించుకుంటా. మంచిదమ్మ, పెట్రోల్ పోసే తగలబెట్టే అందుకని. ఆ అత్తగారే పడలేదే, కోడలు ఎంగు కోడలు కదా, కోడలు ఎంగు, అత్త ముసలిది కదా. బాగా చెప్పండర్రా, ఎవరైనా మీకు తెలిసి అటువంటి పిచ్చి పిచ్చి కోడళ్ళు ఉంటే చెంపలు బగలగొట్టి మరీ చెప్పండి, ఇటువంటి వెధవ పని చేయొద్దు, దాని కొడుకు లేకపోతే నీకు మొగుడు లేడే అని చెప్పండి, బాగా చెప్పండి. మరి బుద్ధి తెచ్చుకోవాలి కదర్రా. ధర్మం, అర్థం, కామం, మోక్షం అంటే ధర్మం చెప్పాలి మీరు. అచ్చగా మోక్షం రాదు, ధర్మం మాట్లాడకపోతే మోక్షం రాదు. ధర్మం స్టెప్ అది, మోక్ష సౌధానికి ధర్మం స్టెప్. ఈ మెట్టు మీద ఎక్కితే అర్ధకామాలు అనేవి నీకు లభిస్తాయి, తర్వాత నీకు మోక్షం వస్తుంది. అంతేగాని అడుక్కు తిని మోక్షం సంపాదించుకోమని పరమాత్మ చెప్పలే. ముందు ధర్మంగా ఉండు. అందుకని మీకు చెప్తున్నా ఈ సంగతి. ఎవరున్నారో మీకే తెలుస్తుంది, మీరు చెప్పండి ధైర్యంగా. మనకెందుకులే అని మాత్రం ఊరుకోవాకండి.
మీరు ఎట్లాంటి పనులు చేయవాకండి కదా, పిచ్చి పనులు చేయవాకండి. ఎందుకంటే నీ మొగుడు సంపాదించేది మొత్తం నీకే, నా మొగుడు నాకే సొంతం, నీకే సొంతం. నిజంగా ఆలోచించండారా, నీకు 10,000 రూపాయలు చీర కొంటే మీ అత్తకు 1000 రూపాయల చీరే చాలా ఉంటుంది. అది నాకు 10,000 పెట్టి కొనమని ఏ అత్త అడగదు. ఎందుకని, నా కొడుకు ఎందుకు కష్టపడాలి అబ్బా, ఆ డబ్బులు వాడికే ఉండని అని అనుకుంటుంది నిజంగా తల్లి. అది మీరు అర్థం చేసుకోకపోతే చాలా తప్పు. ఏమ్మా ఇక్కడ ఏమంటున్నాడంటే శిష్యుడు, అయ్యా బంగారాన్ని పగలగొడితే, కుండని పగలగొడితే, చివరికి మన చేతి గాజు ఉంటుంది చూడు, గ్లాస్ గాజును పగలగొడితే చిన్న చిన్న గాజు ముక్కలు కూడా కింద పడతాయి. గాజు పెంకులు ఉంటాయి, గాజు చిన్న పీసెస్ ముక్కలు కింద పడతాయి. కుండ పగలగొట్టండి. అట్లాగే బంగారాన్ని ఏదైనా వీల్ చేయండి, ఇంట్లో విరవకండారా, ఊరికే భావనా ప్రపంచంలో విరుచుకోండి, భౌతిక ప్రపంచంలో ఇట్లాంటి పిచ్చి పనులు చేయవాకండి. అప్పుడు ఏమవుతుందంటే చిన్న బంగారు ముక్కలు కింద పడతాయి. దాన్ని బట్టి మాకేం తెలుస్తోందంటే బంగారం అంతర్వ్యాప్తి, బహిర్వ్యాప్తి, స్వరూప వ్యాప్తి అయ్యున్నదని మాకు తెలుస్తుంది. అంటే బంగారం లోపల పగలగొట్టినా బంగారమే వస్తుంది, పైన పెచ్చులు తీసినా, అంటే పీల్ చేద్దాం అనుకుని పీల్ చేసామనుకోండి, అంటే ఒక మామిడి పండుని మనం పీల్ చేస్తాం, చెక్కు తీస్తాం, అట్లా బంగారు నగకి చిక్కు తీయండి, బంగారమే ఉంటుంది. అది కుండకు చిక్కు తీయండి, కుండే ఉంటుంది. ఇది అట్లా కాదు గురువు గారు, దీనికి చెక్కు తీయచ్చు, చెక్కు కాలబెట్టచ్చు, దీని లోపలెక్కడో ఉందంటున్నారు, వాడు కనపడకుండా దాక్కున్నాడు, అందుకని వాడు ప్రపంచం కాలేదని మేమంటున్నాం. వాడు వేరు, ఇది వేరు. మీరు వేరు వేరు అని చెప్పండి గురువుగారు. ఒరే నేను చెప్తాను రా, నేను అద్వైతిని, నాకు 2 లేవురా, నాకు 1. ఈ 1లో 2 చూపిస్తున్నారు మీరు. అంటే గురువుగారు అంటారు, ఒరే 1 నిజంరా, 1 ఆభాసరా. నువ్వు నిజాన్ని తెలుసుకోలేనంత వరకు ఆభాస నీకు వెంటబడుతుంటుంది. ఆభాసను మేము ప్రపంచం అన్నానరా, నిజాన్ని మేము ప్రపంచం అనలేదు. అందుకని ఆ నిజం ఆ లోపల లేకపోతే ఈ ఆభాస రావడానికే వీలు లేదు. ఒకటి అబద్ధం పుట్టింది అనుకోండి, నేను అబద్ధాన్ని ఒక మాటని స్ప్రెడ్ చేసేస్తున్నా, ఒక అబద్ధమైన మాటని స్ప్రెడ్ చేశా, దానికి ముందు ఒక నిజం ఉంటే కదా నేను అబద్ధాన్ని స్ప్రెడ్ చేసేది. అంటే అబద్ధం దేని మీద పుడుతుంది, నిజం మీదే పుడుతుంది. అబద్ధం ఎప్పుడు చచ్చిపోతుంది, నిజం బయటపడ్డప్పుడు చచ్చిపోతుంది. బయటపడ్డప్పుడు అంటే లోపల ఉంది అనే కదా, అర్థమవుతోందా? నిజం ఎక్కడుంది, లోపలుంది. సత్యం ఎక్కడుంది, లోపలుంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఆ లోపల ఇందాక బంగారం కుండైనప్పుడు, మట్టి కుండైనప్పుడు, బంగారం నగ అయినప్పుడు లోపల ఒకటి బయట ఒకటి లేదు, ఒకటే లోపల బయట కూడా ఉంది. ప్రశ్న అర్థమవుతున్నదా? ప్రపంచంలో ఏముంది, ప్రపంచంలో ఒక సత్యం లోపల దాక్కుంది, ఒక అసత్యం బయటికి వచ్చి మాట్లాడుతోంది. కాబట్టి సత్యం లోపల అసత్యం కూడా ఉంది, అసత్యం లోపల సత్యం కూడా ఉంది. ఎవరు ముందు లోపల ఉన్నారు, ఎవరు పై తర్వాత లోపలికి పోయినారు, ఇది మనం సాధన చేసి తెలుసుకోవాలి. అంతే కదా కదా ముందు నిజం ఉండాలా, అబద్ధం ఉండాలా? ముందు నిజం ఉండాలి. నిజం అబద్ధంగా, అంటే నిజం అంటే సత్యం, సత్యం అసత్యంగా చెలామణి కావాలి కదా. మనం బంగారం కవర్ చేసి, గోల్డ్ కవరింగ్ నగలు అంటాం చూడండి, దాంట్లో అబద్ధం ముందుంది, లోపల నిజం కప్పేసింది, అంతే కదా. గోల్డ్ కవర్, గోల్డ్ కానిది లోపల ఉంది, పైన గోల్డ్ కోటింగ్.
కాబట్టి కోటింగ్ అరిగిపోతే లోపలిది బయటపడుతుంది. ఇది అట్ట కాదండి, సత్యం లోపల ఉంది. మీకు ఈ ఉదాహరణలు చెప్తే మీకు అర్థమవుతుందని చెప్తున్నా. సత్యం లోపల ఉంది, అసత్యం బయటికి వచ్చింది. సత్యం లోపల ఉంటే ఇంకో అసత్యం అనే పదార్థం ఉంటే కదండి అది బయటికి రావాలి. మీరేమంటున్నారు? సత్యం లోపల ఉంది అంటున్నారు, అసత్యం పైకి వచ్చింది అంటున్నారు. కాబట్టి ఈ అసత్యం అంతకుముందు లోపల ఉంటే కదా అది బయటికి రావాలి. అర్థమవుతుందా అమ్మా? ఆర్గ్యుమెంట్ అర్థమవుతోంది కదా. కాబట్టి అసత్యం అనే పదార్థం లోపల ఉంటే మీ సత్యాన్ని మీరు ద్వైతం అని అనకుండా అద్వైతం ఎందుకన్నారు? అంటే ఏముంది లోపల? ఏముంది లోపల? అసత్యం ఉంది. అసత్యం బయటకు వచ్చిందన్నారు కదా మీరు. ఇప్పుడు ఏం చెప్తున్నారండి గురువుగారు? అసత్యం బయటికి వచ్చింది, సత్యం లోపల ఉంది. మరి సత్యం లోపల ఉంది కదా, ఆత్మ ఎక్కడుంది? లోపల ఉంది. బయటికి ఏమొచ్చింది? అసత్యం వచ్చింది. అంటే ఈ అసత్యము సత్యాన్ని మూసిందండి గురుగారు. సత్యాన్ని అసత్యం మూసింది. గోల్డ్ కవరింగ్ నగల్లాగా కాదు. గోల్డ్ కవరింగ్లో అసత్యాన్ని సత్యం మూసింది. మీకు మీకు అర్థం కావడానికి ఆ గోల్డ్ కవరింగ్ చెప్తున్నా. అక్కడ బయటపడితే ఏది బయటపడాలి? అసత్యం బయటపడాలి. ఎక్కడ? ఇప్పుడు నేను చెప్తున్న దాంట్లో సత్యం లోపల దాక్కుంది, అసత్యం పైకి వచ్చింది కదా. ఈ అసత్యాన్ని మేము పోగొడితే సత్యం బయటపడుతుంది కదా. ఎప్పటికైనా సత్యం బయటపడే వరకు అసత్యం రాజ్యం వెళ్తుంది కదా. కాబట్టి సత్యాన్ని మేము వెతుక్కోవడం మాది అద్వైతం. అప్పుడు దానికి మళ్ళీ వాడు ఏం ప్రశ్న వేస్తున్నాడంటే, అయితే గురుగారు ఈ సత్యంలో నుంచి అసత్యం వచ్చిందని కదా మీరు చెప్తున్నారు. సత్యంలో నుంచి అసత్యం వచ్చింది కదా. ఆ అవ్యక్తమైనటువంటి అసత్యం సత్యంలాగా బయటకు వచ్చి, ఎందుకంటే పరమాత్మలో నుంచి అవ్యక్తమైన ఒక శక్తి వ్యక్తమై ప్రపంచమైంది అంటున్నాం, అవునా కదా. ఏదైతే అవ్యక్తంలోంచి వ్యక్తమైందో దాన్ని మేము ఆభాస అన్నాం, అవునా. అవ్యక్తంలో నుంచి వ్యక్తమైన దాన్ని ఆభాస అనాలి కదా. అంటే నిజంగా వ్యక్తం కాలేదు అని. ఎందుకండి కాలేదు అంటే అవ్యక్తమైనది ఘనం. దాంట్లో నుంచి మరొకటి బయటికి రావడానికి కానీ బయటిది లోపలికి పోవడానికి కానీ అది ఒప్పుకోదు. ఘనం ఎట్లా ఉంటుంది? దాంట్లో ఇంకోటి దూరడానికి వీల్లేదు. దాని డెన్సిటీ అలాంటిది. ఎలాంటిది అంటే మరొక వస్తువు ప్రపంచంలో లేదు. ఒకవేళ ఉన్నది అని మీరు ఏదన్నా తెచ్చినా దాని లోపలికి పంపిస్తే అది పెట్టుకోదు. చూడండి, మీరు గమనించండి. మన లోపలికి, మన శరీరంలోకి, నేను లోపల నేను సత్యం ఉన్నాను, నేను సత్యం, నా మీదికి అసత్యం వచ్చింది. నాలో వ్యక్తమైనటువంటి ఆ శక్తి అవ్యక్తమైన శక్తి వ్యక్తమై నా శరీరంగా ఉంది. అదే కదా మనకు తెలిసింది. కాబట్టి ఇది ఆభాస, నేను సత్యం. నా లోపలికి అది వెళ్ళటానికి వీల్లేదు. ఈ ప్రపంచంలో ఒక బ్లేడు పెట్టి నా చెయ్యి కోసుకున్నా, లేకపోతే ఒక ముళ్ళు నా కాల్లో దిగినా, ఒక పాము కాటు వేసినా, అంటే బయట నుంచి ఒక వస్తువు లోపలికి వెళ్ళింది. అది కూడా కాకుండా ఒక బ్యాక్టీరియా నా లోపలికి వెళ్ళినా కదా, ఆ లోపలికి వెళ్ళినాయి. మన లోపలికి ఎన్నో వెళుతున్నాయి. వెళ్ళినవి అక్కడ ఉంటున్నాయా? ఉండవు. ఎందుకని? సత్యము దాన్ని బయటికి పంపిస్తుంది. చిన్న ఉదాహరణ చూసుకోండి మీరు. మీకు ఎప్పుడైనా కాల్లో ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంది, ముళ్ళు మనం తీసుకుంటే రాలేదు. ఒక 2 రోజులు అయిన తర్వాత మెల్లగా చీమ్ బట్టి
ఆ ముళ్ళుని అది బయటికి నెడుతుంది. అట్లాగే మనకి ఏదన్నా బ్యాక్టీరియా లోపలికి వెళితే మన శరీరమే జ్వరం అనేటువంటి ఒకటి రప్పించి ఆ రోగాన్ని బయట పెడుతుంది. ఇప్పటిదాకా బాగుండి మనకి ఎందుకు జ్వరం వచ్చింది, రోగం ఎందుకు వచ్చింది అంటే దాన్ని బయటికి పంపిస్తోంది. ఎవరు? సత్యం. సత్యం లోపలికి రానియదు దేన్ని. ఎందుకని అంటే అది ఘనం. అర్థమవుతోందా? మీకు చాలా క్లూ ఇస్తున్నా. ఇంకా ఆత్మ తెలియకపోతే చాలా తప్పు చేసిన వాళ్ళు అవుతారు. ఇంతకంటే ఎవడు చెప్తాడు రా? రామనాథం గారు ఒక్కరే అట్లా చెప్పగలరు కదా. అవ్యక్తమైన ఇప్పుడు మీకు రెండు చూపించాలి. ఒకటి ఆభాసాన్ని మేమే చెప్పాము, దానిలాగే ఉంటుంది కానీ అది కాదు అని. అవ్యక్తమైన అవ్యక్తం నిజం అన్నాం కదా. ఒకటి నిజం, ఒకటి అబద్ధం. ఆ నిజంలో నుంచి అబద్ధం వచ్చింది అని చెప్పాలి. ఎప్పుడు కూడా నిజంలో నుంచే రావాలి అబద్ధం. ఎలా వచ్చిందంటే నిజంలాగే రావాలి. అబద్ధం అబద్ధంలాగా రాకూడదు, అది నిజంలాగే ఉండాలి. అంటే అబద్ధం నిజం తొడుగును కూడా వేసుకోవాలి, లేకపోతే అది ప్రపంచంలో దానికి మనుగడ ఉండదు. ఎటువంటి తొడుగు వేసుకుంటుందంటే గోల్డ్ కవరింగ్ నగలు. వాడు ఇత్తడితో దాంతో ఏదో ఒక మెటల్తో సొమ్ములు చేస్తాడు రా, దానికి ఒక బంగారు కవర్ వేయకపోతే ఈ సొమ్మును మనం పెట్టుకోం కదా. అందుకని అబద్ధం ఎలా ఉండాలి? నిజమనే దాన్ని కోట్ చేసుకొని ఉండాలి. కోటింగ్, కవరింగ్ మీ ఇష్టం, మీరు ఏ పేదైనా పెట్టుకోండి. అట్లా రావాలి. అట్లా వస్తే రెండు కదండి, మళ్ళీ నిజం అబద్ధం రెండు కదండి. మీరు ఆభాసం అనండి ఏమన్నా అనండి కానీ రెండు కదా ఉండాలి. ఒకటి ఆత్మ, ఒకటి అనాత్మ. కాబట్టి అనాత్మ ఉండేటప్పుడు ఆత్మ ద్వైతమా అద్వైతమా? ఆత్మ అనాత్మ రెండు చూపిస్తున్నారు. మీరు ఆత్మేమో సద్ఘన చిద్ఘన ఆనందఘనం, అందులో ఒకటి దూరడానికి వీలు లేదురా. మరి ఇది ఎక్కడ దూరిందండి? చెప్పండి గురువుగారు, మేము చాలా కష్టపడిపోతున్నాం. ఇది చెప్తే మాకు కూడా ఆత్మ అర్థమైపోతుంది. ఆలోచించరా నాయన. 40 నిమిషాలు ప్రశ్నకే సరి. పిచ్చివాడా, అబద్ధం అనేది సత్యంలో పుట్టలేదురా. శక్తి శక్తివంతుడు అభేదం. శక్తిమాన్ అన్నప్పుడు శక్తి శక్తివంతుడు. నేను ఒకడున్నాను, నాకు శక్తి ఉంది. నా శక్తి నా నుంచి వేరుగా రెండోది అని చెప్పడానికి వీల్లేదు. అది ఎవరి శక్తి? అది నా శక్తి. నా శక్తి అంటే నాకంటే భిన్నంగా ఉండాలి. ఇది నా కూతురు, నాకంటే భిన్నంగా ఉండాలి. అట్లా నా శక్తి. అట్లా భేదం లేదురా. శక్తివంతుడికి శక్తికి అభేదం అన్నాడు. అభేదం అంటే లేదు. ఎందుకని? ధనవంతుడికి ధనానికి అభేదం అన్నారు. ఎందుకంటే అభేదం, ధనవంతుడు వేరే మనిషి, ధనం వేరే అక్కడ ఉంటుంది. అంటే ఆ ధనానికి స్వతహాగా ఖర్చు పెట్టుకునే శక్తి ధనానికి లేదు. ఎవడికి ఉంది? ధనవంతుడికి ఉంది. అంటే ధనవంతుడికి అధీనమై ఉంది. ఎవరు? ధనం. అట్లా శక్తివంతుడికి అధీనమై ఉంది శక్తి. ఎవడికి ఎవడు అధీనమై ఉంటాడో వాడికి ఇండివిజువాలిటీ ఇవ్వడానికి వీల్లేదు. అర్థమైందా? ఆ ధనం నాకు అధీనమై ఉంది. ఎందుకంటే నేను ఖర్చు పెడితే అది ఖర్చు అవ్వాలి, లేకపోతే నేను దాచిపెడితే అక్కడే పడి ఉండాలి. నువ్వు బ్యాంకులోనే ఉండవే అన్నాను అనుకో, అయ్యో నేను బయటికి వద్దాం అనుకున్నా, ఆ లాకర్లో పెట్టి నన్ను కాసుల పేరుని ఎందుకు చంపుతున్నావు అని నా కాసుల పేరు ఏడిచింది అనుకో, నేను ఏడిచిన ఢీ పెట్టినా నేను తీసుకురాను, చచ్చినట్టు లాకర్లో పడు. అప్పుడు లాకర్లో ఉన్న నా కాసుల పేరు పవర్ఫుల్లా,
నేను పవర్ఫుల్లా? మీరే చెప్పండి. కాబట్టి నేను సత్యం. అది రెండవదిగా మీకు కనపడుతున్నా అంటే నేను వేరు, నా కాసుల పేరు వేరు. నా కాసుల పేరుకు ఆకారం ఉంది, నాకు ఆకారం ఉంది. ఇగో నాకు కూడా ఆకారం ఉంది కదా, నేను మనిషిని కనపడుతున్నాను, నేను వచ్చాను, మీరు దండ కూడా వేశారు కదా, కూర్చోబెట్టారు, నాకు కూడా ఆకారం ఉంది, దానికి ఆకారం ఉంది. కానీ దానికంటే నేను చాలా గొప్పదాన్ని. ఎందుకని? అది నా కంట్రోల్లో ఉంది. మీ కంట్రోల్లో ఉన్నది మీకు ఎట్లొచ్చిందండి? మీ కాసుల పేరు అసలు మీకు ఎట్లొచ్చిందో చెప్పండి. ఒరే నేను చేయించుకున్నాను రా. చేయించుకున్నారా? ఎట్లా చేయించుకున్నారో కొంచెం చెప్పండి. నా మనసులో ఒక భావన పుట్టిందిరా. ఏం భావన పుట్టిందండి? కాసుల పేరు కొనుక్కోవాలి అన్న భావన పుట్టింది. ఎందుకండి కాసుల పేరు కొనుక్కోవాలనుకున్నాను? వడ్డాణం ఎందుకు కొనుక్కోవద్దు అనుకున్నాను? కాసుల పేరే ఎందుకు కొనుక్కున్నాను? నా మెడలో నేను కాసుల పేరు వేసుకోవాలనుకున్నాను. ఏమనుకున్నాను? అది నా సంకల్పం. ఏది నా సంకల్పం? కాసుల పేరు వేసుకోవాలి అన్నది నా సంకల్పం. అంతే. ఆ సంకల్పం పెట్టుకొని నేను అట్లాగే ఊరుకోవచ్చు కదా. ఊరుకుంటానా? ఎప్పుడైతే కాసుల పేరు చేయించుకోవాలి అని నాకు అనిపించిందో ఇమీడియట్గా నేను కాసుల పేరు ఎన్ని తులాలకు వస్తుంది? ఫస్ట్ క్వశ్చన్. ఒక 10 తులాలు ఏదో చెప్తాడు అనుకో. మరి దానికి ఒక తులం ఎంత ఖరీదవుతుంది? 10 తులాలు నేను కొనాలంటే ఎన్ని డబ్బులు కావాలి కదా. ఈ ఇన్ని డబ్బులు నేను జమకూర్చుకుంటున్నా. ఇప్పుడు నా దగ్గర ఒక తులంకి సంపాదించిన డబ్బులు వచ్చినాయి అనుకుందాం కాసేపు కదా. నేను కాసుల పేరు చేయించేసుకుంటాను. నాకు ఎన్ని కావాలో అంత డబ్బుని ఇప్పుడు నా కాసుల పేరులో 1/10 కాసుల పేరు తయారైంది. ఎందుకని? నాకు తులం కొనుక్కోవడానికే డబ్బులు వచ్చినాయి. పాఠం చెప్పమంటే కాసుల పేరు చూస్తుంది ఇవిడే. మీకు అర్థం కావాలంటే కాసుల పేరే కావాలి. ఎందుకనంటే మనం ఆల్రెడీ ఈషణత్రయాల్లో ఉన్నాం. అందులో మొట్టమొదటిదే ఇది. ఇది మనకు బాగా అర్థమవుతుంది. ఇంకోటి అర్థం కాదు. తెలుస్తుందా? అందుకని నేనేం చేస్తానంటే నాకు 10 తులాలకి సంపాదించుకుంటే ఎంత డబ్బు వచ్చే వరకు నేను కాసుల పేరు చేసుకోవాలన్నటువంటి నా సంకల్పాన్ని నా లోపలే పెట్టుకుంటా. అప్పుడు సంకల్పం పుట్టి ఎన్ని సంవత్సరాలైనా అంటే నాకు ఇమీడియట్గా 10 తులాలు కొనుక్కోగలిగిన డబ్బు లేదు. అందుకని నా లోపల పెట్టుకుంటా దాన్ని అంతా. ఎప్పుడైతే 10 తులాలకు కావలసిన డబ్బు నాకు వచ్చిందో దీంతో నేను 10 తులాల బంగారం కొనుక్కోగలను. ఇప్పుడు 10 తులాల బంగారం కొని నేను ఆ కాసుల పేరును తయారు చేయిస్తా. ఇందాక నా సంకల్పంలో నాకు ఇచ్చ, కాసుల పేరు నేను చేయించుకోవాలన్నది నా ఇచ్చ. అది ఎక్కడ బయలుదేరింది? నా లోపల నుంచే పుట్టింది. దానికి ఎంత కావాలి అన్నటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? నా శక్తి ఎలా కన్వర్ట్ అయింది? ధనంగా కన్వర్ట్ అయింది. నా లోపల శక్తి లేకపోతే నేను డబ్బులు ఎట్లా సంపాదించాను? డబ్బులు ఎలా కూడబెట్టాను? ఎంత డబ్బును కూడబెట్టాను? 10 తులాలు ఎట్ ఎ టైం ఎక్కడ వచ్చిందిరా నాకు? మరి మీకు ఇంతసేపటి బట్టి చెప్తుంటే ఒక్కొక్క తులం అంటే ఇది తులమే. నేను 1/10 కాసుల పేరే ఇప్పటికి తయారు చేసుకున్నాను. నేను 2/10 చేసుకున్నాను, 3/10 చేసుకున్నాను అని నేను అంటున్నానే. అంటే నాకు ఇంత కాసుల పేరు తయారైంది, కానీ కాసుల పేరు రాలే నా మెళ్ళలోకి. ఇది నా జ్ఞానశక్తి. నా శక్తి జ్ఞానంగా కన్వర్ట్ అయింది. ఇది నాకు ఇంతకు సరిపోతుంది. ఎంతకు సరిపోతుంది? నా దగ్గర ఉన్న డబ్బు కాసుల పేరులో ఒక భాగం వస్తుంది.
అట్లా నేను 10 తులాల కాసుల పేరుకు కావలసినటువంటి డబ్బుని నేను సంపాదించుకున్నా. అంటే నా జ్ఞానశక్తి పనిచేసింది. అప్పటి వరకు నేను నా భావనా ప్రపంచంలో ఉన్నా. అంటే అవ్యక్తమైన శక్తి వ్యక్తమైంది, క్రియారూపం ధరించలే. వ్యక్తమైంది, క్రియారూపం ధరించలే. అది నా శక్తి. నా శక్తి నా చేతిలో ఉంది, నా అధీనమై ఉంది. నా చేతిలో ఇన్ ద సెన్స్ నా అధీనమై ఉంది. నేను కావాలంటే కాసులు పేర్కొంటాను, నా ఇచ్చ మార్చుకున్నా అనుకోండి, నేను రేపు వడ్డాణమే కొనుక్కుంటా. అట్లా మీకు అర్థం కావడానికి చెబుతున్నారా? అదైతే ఈజీగా అర్థమవుతుందని. ఎప్పుడైతే నాకు 10 తులాలకి కావలసిన డబ్బు నా దగ్గర సమకూరిందో, నేను వెంటనే ఏం చేస్తాను? దానికి తగ్గ బంగారాన్ని కొంటాను. అంటే క్రియాశక్తి. ఇప్పుడు భూత ప్రపంచంలోకి వచ్చేసాను. నేను భావనా ప్రపంచంలో నుంచి నేను భూత ప్రపంచంలోకి వచ్చా. నా భావనలో ఇచ్చ, జ్ఞాన అనేటువంటివి ఉన్నాయి. అక్కడ కావాలంటే నేను చేంజ్ చేసుకోవచ్చు. ఎవరిని? నా శక్తిని. నా శక్తిని క్రియారూపం ధరించక ముందైతే నేను మార్చుకోవచ్చు. తెలుస్తోంది కదా? క్రియలోకి వచ్చాక మార్చడానికి. ఎందుకు మార్చకూడదండి? మీ కాసుల పేరు నచ్చకపోతే అవి చెడగొట్టి గాజులు చేయించుకోవచ్చు కదా. కాసుల పేరు చెడగొట్టి గాజులు చేయించుకోవడం కాదు, అట్లా చేయించుకోవడానికి వీల్లేదు. అది చేయాలంటే మళ్ళీ అది ఇంకో జన్మకి వెళ్ళాలి. క్రియాశక్తి వచ్చింది. ఇప్పుడు నా ఇచ్ఛ, నా జ్ఞాన, నీ క్రియ 3 మీకు అర్థమైనాయి కదా? ఎవరికన్నా ఇంకా అర్థం కాలేదా? ఈ 3 నా లోపల నుంచి వచ్చినాయా, ఆవిడ లోపల నుంచి వచ్చినాయా? నా లోపల నుంచే వచ్చినాయి. కాబట్టి సంకల్పం ఎవరిది? నాది. సంకల్పం నా లోపల నుంచే వచ్చింది. ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? నా లోపల నుంచే వచ్చింది. ఆ ఆలోచనకి కావలసినటువంటి పరికరాలన్నీ నా లోపల నుంచే వచ్చాయి. అంతవరకు నా భూత ప్రపంచం, నా భావనా ప్రపంచం అది క్రియారూపం ధరించేటప్పటికీ బయటికి వచ్చింది. బయటకు వచ్చి ఏమిటి? మెటీరియలిస్టిక్ వరల్డ్లో వచ్చి ఇక్కడ బంగారం కొనాలి, కాసులు వాడెవడో కంసలి వాడు కావాలి, నగ చెయ్యాలి, చేస్తేనే నాకు కాసుల పేరు. నా భావనకి నాకు టైం పట్టలేదు, నా క్రియకి టైం పట్టింది. నేను ఇప్పుడు అడగంగానే ఇప్పుడే ఇచ్చేయడు. మీరు రెడీమేడ్ షాప్లో వెళ్ళి కొనుక్కోవచ్చు కదండి. అట్లా కొనుక్కుండేది కాదమ్మా. ఇది తయారు చేసుకుండేది. ఎందుకంటే నేనే తయారు చేసుకోవాలి. ఇచ్ఛా, జ్ఞాన, క్రియ అనేటువంటి రూపంలో బయటికి వచ్చింది. ఎవరు బయటికి వచ్చారు? నా శక్తి బయటికి వచ్చింది. అవ్యక్తమైన నా శక్తి వ్యక్తమైంది. వ్యక్తమైంది నాకంటే భిన్నంగా ఉండాలి. అది ఎలా ఉంది అంటే, నాకన్నా భిన్నమైనటువంటి ఆ వ్యక్తమైన శక్తి శక్తి రూపంగా కాకుండా వ్యక్తి రూపం ధరించింది, వివర్తమైంది. అది శక్తి రూపంగా లేదు. శక్తిగా ఉన్నప్పుడు నాకు ఇచ్చ, నా జ్ఞానం, నా క్రియ. క్రియారూపం ధరించే ఇచ్చ అన్నప్పుడే దానికి ఆకారం వచ్చేసింది. చూడండి, గమనించండి కదా. ఆకారం వచ్చింది. జ్ఞానం దగ్గరికి వచ్చేటప్పటికే ఏమేముంటే నాకు ఇది వస్తుంది అని తెలిసింది. అది నా జ్ఞానం, ఇది నా క్రియ. ఇది క్రియ భూత ప్రపంచంలో. ఇప్పుడు భూత ప్రపంచంలో కనపడుతున్నటువంటి కాసుల పేరు మీకు చూపిస్తా. నా జ్ఞానం అనేటువంటిది, నా ఇచ్ఛ అనేటువంటిది నా అవ్యక్తమైన శక్తి యొక్క ప్రతిరూపం. అవునా కాదా? ఇది అది కాదు, కానీ అది కాకపోలేదు. ఎంతమందికి అర్థమైంది చెప్పండి? అందరికీ అర్థమైంది. అబ్బా, వెరీ గుడ్. ఇక్కడ వాళ్ళకి చాలామందికి అర్థం కాలే. ఏం నాయన అర్థం కాలేదా? ఇంకా అంతకంటే చెప్పలేను రా నాయన. ఇది అర్థం కాకపోతే ఇంకా అంతకంటే నేను చెప్పలేను. ఐఎమ్ ఫెయిల్. టోటల్గా టీచర్ అనటానికి నాకు అధికారం లేదు.
అంటే ఇంతకంటే చెప్పలేను కూడా ఆత్మని గురించి చెప్పమంటే ఇంతకంటే చెప్పాలంటే సాధ్యం కాదు. ఇంకా అది అర్థం కాకపోతే ఇంకా ఈ క్లాస్లో కూర్చుని మీకు వేస్ట్, మీ టైం వేస్ట్. ఆలోచించుకోండి. ఏమ్మా, ఇచ్ఛా జ్ఞాన క్రియ అనే రూపాలు ఎప్పుడు ధరించినాయో అప్పుడు నా అవ్యక్తమైన శక్తి, అంతవరకు నిరాకారంగా ఉన్న నా శక్తి, నిరాకారంగానే కాదు నా అధీనమై నా లోపల ఉన్న శక్తి, నా లోపల ఉంది అది ఇప్పుడు బయటికి వచ్చింది. నా లోపల ఉన్న శక్తి ఏం చేసింది? బయటికి వచ్చింది. బయటికి వచ్చేటప్పటికి దాని రూపం మారింది. అందుకని శక్తి వ్యక్తమైంది. అవ్యక్తం వ్యక్తమైంది అన్న పదానికి అర్థం ఏమిటంటే అది శక్తి రూపంగా ఉంది, ఇక్కడ వ్యక్తి రూపం ధరించింది. ఇక్కడ వ్యక్తి కనపడుతోంది. ఈ వ్యక్తి జడం. ఈ వ్యక్తి ఏ వ్యక్తి? ఇచ్ఛా జ్ఞాన క్రియలుగా మారిన వ్యక్తి అంటే నా కాసుల పేరు జడం. దానికి నేను చేతనం ఇవ్వాలి, ఇస్తేనే దానికి కోటింగ్ ఇవ్వాలి కదా. ఏమి కోటింగ్ ఇచ్చానో చెప్పనా? అది నా కాసుల పేరు. ఆలోచించండి అర్రా. ఏమి కోటింగ్ ఇచ్చాను? కాసుల పేరులో నా ఎక్కడుంది? నా ఇచ్ఛ, నా జ్ఞానం, నా క్రియ. అందుకని ఆ కాసుల పేరు నా అయింది. అది నా. దీన్ని ఎన్నిసార్లు మీరు అర్థం చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు, కానీ అర్థమయ్యే వరకు అన్నం తినకుండా నీళ్లు తాకుండా కూర్చోండి. ఎందుకు అర్థం కాదో చెప్తాను. అయినట్టే ఉంటుంది. అమ్మో అది చాలా దొంగ, అమ్మో వీడి దగ్గరికి పోతే మళ్ళీ నన్ను పట్టుకుంటాడు రా అని దానికి భయం. అవ్యక్తమైన శక్తి వ్యక్తమైతే కదా, ఆ వ్యక్తమైన దానికి నా అనేటువంటి రూపం పెట్టాను నేను కదా. ఇప్పుడు రండి, నేను అనేవాడిని ఒకడిని, నేను అనే ఆత్మ, నేననేవాడు మీరందరూ. నేను అనేవాడు ఎప్పుడూ కూడా ఆత్మకే పెట్టాలి, ఇంకెవ్వడికి ఆ అధికారం లేదు. ఎందుకంటే ఐ అనేటువంటి అధికారం ఒక్క ఆత్మకే ఉంటుంది. అదొక్కటే ఐ కాగలదు కదా. ఆ ఐ అన్నటువంటి ఆత్మ ఎప్పుడైతే యామ్ అనేది చేర్చుకుందో అది వ్యక్తి అయింది. ఐయామ్. ఐ ఎప్పుడైతే యామ్ అయిందో చూడండి, ఐయామ్ భానుమతి. ఏం ఐ భానుమతి అనకూడదు? అమ్మో అంటే భాష చంపేస్తుంది. ఎందుకు చంపుతావు అంటే, అరే నువ్వు నిరాకారం కదా, నువ్వు సాకారం ఎన్నడే. నాలో ఉన్నటువంటి అవ్యక్తమైన శక్తి వ్యక్తమైతేనే నేను సాకారం కావాలి. అందుకని నేను యామ్ అంటున్నాను. ఇప్పుడు ఆ కాసుల పేరు ఏమంటోంది? నేను కాసుల పేరుని అంటోంది. ఆ కాసుల పేరు ఎవరిది అన్నాను అనుకో, నాది అంటున్నావు. అంటే అందులో నీ నాది ఎక్కడుందో నాకు చెప్పు. ఎందుకు లేదు? ఆలోచన నాదే, దానికి జ్ఞానశక్తి నాదే, క్రియాశక్తి కూడా నాదే. నా సంకల్పాన్ని ఏనరా మీరే అర్థమైంది కదరా. ఇక్కడ మాధురు ఉంటే బాగుంది, వాడు లేడు. ఈ పిల్లలు భలే బాగా అర్థం చేసుకుంటే వాళ్ళు. రవి అర్థమైంది కదరా. ఈ చిన్న చిన్న బుడ్డి బుడ్డి పిల్లలు ఉన్నారే, నాకు గురుకులం అనిపిస్తుంది వీళ్ళని చూడంగానే. గురుకులంలో రాజకుమారులను వదిలిపెట్టిపోయినారు. వీళ్ళంతా చదువుకుని వసతి లేదా? సరే సరే. ఏమ్మా, చిన్నపిల్లలకి తొందరగా వంట పడుతుందరా, పెద్దవాళ్ళకి ఎందుకు వంట పడుతుందంటే ఆల్రెడీ 3 బాగా వేసుకున్నారు వీళ్ళకి. అందుకని అది తొందరగా వంట పట్టదు. ఆ 3 కనపడుతుంటాయి. పాపం వీళ్ళు ఇంకా వేసుకోలే పసిబిడ్డలు. మనమే ఇస్తాం, తగిలిస్తాం.
ఎవడన్నా పిల్లవాడు కనపడగానే ఏం రాయి వీడికి ఇంకా పెళ్లి చేయట్లేదా అంటారు. ఎందుకు వాడికి పెళ్లి చేయటం, నీకేం బాధ? వాడు సుఖంగా ఉంటే భరించలేక చస్తున్నావు, కుళ్ళిపోతున్నావు. అంతే కదరా. మేమందరం పడ్డాం కదా, చాలా కష్టాలు పడుతున్నాం, వాళ్ళని కూడా పడేస్తే ఎక్కడికి సరిపోతుంది. ఎవడన్నా చేయకపోతే మాకు ఎందుకు చేయలేదని వాళ్ళే మళ్ళీ కొడతారు. మళ్ళీ వద్దులేరా, పెళ్లి చేసుకోవద్దులేరా అంటే, గురుగారు ఎందుకు ఇట్లా అన్నారు మమ్మల్ని, మళ్ళీ వాడికి అది కూడా బాధే. సరే, నా సంకల్పం భావనా ప్రపంచంలో ఆ ప్రీవియస్ దేహాన్ని వదిలేటప్పుడు, అప్పుడు నా ఈ దేహాన్ని గురించి ఇచ్చ కలిగింది నాకు. ఎవరిలో? నా ఆత్మలో. నా ఆత్మకి నేను సద్గన చిద్గన ఆనందగనం కదా, నాకు ఒక సంకల్పం వచ్చింది. సంకల్పం అవ్యక్తంలో నుంచి వ్యక్తమైంది. అప్పుడు నా ప్లేస్ ఏది అంటే నా ఆలోచనకు వచ్చేటప్పటికి ఇంకా నాకు నిరాకారంగానే ఉన్నా, ఘనంగానే ఉన్నా. నా లోపల నుంచి వ్యక్తమైంది, వ్యక్తి కాల. వ్యక్తం అవడము వ్యక్తి కావడము తేడా ఉంది కదా. వ్యక్తి ఎప్పుడు అవుతుంది? క్రియలోకి వస్తేనే అవుతుంది. క్రియలోకి వస్తేనే వ్యక్తి అవుతుంది. అంతవరకు నా సంకల్పంలో ఉంది. ఇటువంటి ఇంట్లో పుట్టాలి, నాకు ఇందాక ఏదో వచ్చింది కదా, నేను కాసుల పేరు చేయించుకోవాలంటే ఎంత బంగారం కావాలి, నేను ఫలానా దేహం ధరించాలంటే నాకు ఎంత కర్మ కావాలి. 10 తులాల బంగారం అంటే 83 ఏళ్ళు బతకడానికి కావలసినటువంటి కర్మ. నేను ఎన్నేళ్ళు బతుకుతానో అన్నేళ్ళకి కావలసిన కర్మ. అవునా కదా? అంటే ముందు నాకు కాసుల పేరు చేయించుకోవాలి అనుకోగానే నాకు ఎంత బంగారం కావాలి అని కదా ముందు వచ్చింది. నా కర్మను అనుసరించే నాకు దేహం వస్తుంది కదా. అంతవరకు నా భావనా ప్రపంచం. నా భావనా ప్రపంచంలో ఒక ఆకారం నాకు వచ్చింది. ఏ ఆకారం వచ్చిందరా? క్రియలో రాలే. నీకు ఇప్పుడు కాసుల పేరు ఎక్కడ కనిపించింది? కనిపించిందా లేదా? ఇంకా దాని మీద మోహం ఉంటే నా కాసుల పేరు తయారు కాకుండానే అబ్బా నేను మెళ్ళో కాసుల పేరు వేసుకున్నానన్న ఫీలింగ్ కూడా వస్తుంది. ఎందుకు వస్తుందండి అంటే వస్తుంది. నువ్వు 10 తులాల బంగారానికి కావలసిన డబ్బు నీ దగ్గర ఎప్పుడు తయారైందో అప్పుడే నీకు ఫీలింగ్ వచ్చేసింది కదా. ఇంకా కాసుల పేరు అసలు బంగారం కూడా కొనలే. క్రియలోకి వచ్చేటప్పటికి నేను బంగారం సహాయం తీసుకుని కాసుల పేరు మెటీరియల్ కావాలి కదా తయారు చేస్తున్నట్టుగా నాకు పంచభూతాలు మెటీరియల్గా పనికొచ్చినాయి. ఇప్పుడు పంచభూతాలతో నా దేహం తయారైంది క్రియాశక్తిలో కదా. దీనికి ఒరిజినాలిటీ లేదు. కాసుల పేరుకైతే బంగారంతో తయారయ్యి కాబట్టి బంగారం లాగే ఉంటుంది, వాడు చెప్తున్నాడు కదా. దీనికి లేదు. మరి దీనికి కోటింగ్ ఇవ్వాలి. ఇప్పుడు నేను కాసుల పేరుకి ఇవ్వక్కర్లా, దీనికి ఇవ్వాలి. కాసుల పేరుకు నా కాసుల పేరు అంటే చాలు. దీనికి నేను కోటింగ్ ఇవ్వాలి. ఏమని ఇవ్వాలి? దాన్ని నా కాసుల పేరునడిగి నా శరీరం అనాలి. నేను నా కాసుల పేరుని నేను ఎట్లా అన్నాను అంటే దాని మీద నాకు హోల్డ్ ఉంది. హోల్డ్ అంటే దాన్ని నేను వేసుకోగలను, బ్యాంక్ లాకర్లో తలుపు తాళం వేయగలను, అవసరమైతే దాన్ని తాకట్టు పెట్టగలను, దాన్ని అమ్మేసుకోగలను. అది నా హోల్డ్. అవునా కాదా? అంటే ఏమిటి? ఈ శరీరాన్ని ఏమైనా చేసుకోగలిగిన శక్తి నాకుంది కాబట్టి ఇది నా అధీనం అయ్యింది. అందుకని నా శరీరము అంటున్నా. కాసుల పేరు జడం, నేను చేతనం. అట్లా నేను లోపల ఉన్నటువంటి నేను చేతనం, ఇది జడం. అవునా కదా?
ఇప్పుడు మనం అందరం ప్రపంచంగా ఏం చూస్తున్నామంటే జడాన్ని చూస్తున్నాం. దీనికి వేసిన కోటింగ్ నీకు తెలియటంలే. కోటింగ్ గోల్డ్ కవరింగ్ నగా నన్ను కోట్ చేశారు అని ప్రతి మెరుపులో చెప్తోంది. అట్లా నీ శరీరంలో ప్రతి పార్టు నేను కోట్ చేయబడ్డాను, కోటింగ్ చేశారు నాకు అని నీకు చెప్తోంది. ఏదండి మాకు ఆ కోటింగ్ కనపడలేదు కదండి, మీరు చెప్తున్నారు బంగారంలో అయితే గోల్డ్ కవరింగ్ నాకు కనపడుతోంది, దీంట్లో నాకు కనపడలేదు. కనపడలేదా? నీ జ్ఞానం ఏమిట్రా, నా జ్ఞానం అంటున్నావు? నీ జ్ఞానం అనే కోటింగ్ వేసుకున్నావురా. ఎక్కడి నుంచి తెచ్చేసుకున్నానండి దీన్ని? అవ్యక్తమైన నీ శక్తి వ్యక్తమైనప్పుడు ఇచ్ఛా జ్ఞాన అనే సెకండ్ స్టెప్, దాని పేరు స్ఫురణ. ఎందుకని దానికి ఆ స్ఫురణ అనే పేరు పెట్టారు? నేను కాసుల పేరు చేయించుకోవాలి అన్నప్పుడు లేని కావచ్చు, అది నాకు కాసుల పేరు రూపాన్ని చూపించిందర్రా. ఎక్కడ? నా భావనా ప్రపంచంలో చూపించిందా లేదా? ఆ చూపెట్టిన రూపం నా స్ఫురించే పదార్థం, నేను స్ఫురణని. నువ్వు నన్ను గుర్తించలే. ఆ స్ఫురణకు జ్ఞానమని పేరు. ఎందుకని? అది జ్ఞానశక్తిలో పుట్టింది. ఇప్పుడు స్ఫురించే పదార్థం నా బాడీ, స్ఫురణ నా జ్ఞానం. నా జ్ఞానం అనే కోటింగ్ దీనికి వేసా. ఇది ఎప్పుడు జడమై శ్మశానంలో కాలిపోతుందంటే, బాగా వినండి, ఎప్పుడు కాలిపోతుంది? నా జ్ఞానం, నా స్ఫురణ ఉపశమనం. అందుకే తెలివి తప్పింది, ప్రాణం పోయిందంట. అర్థమైందా? అది తప్పకపోతే ప్రాణం పోదు. అంటే ఏం పోయింది? ఒక మనిషి చచ్చిపోయినాడంటే ఏం పోయిందో చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ రాలే నాకు. బాగా ఆలోచించండి. ఏం పోయింది? జ్ఞానం పోయింది. జ్ఞానం పోయిందని ఎందుకు చెప్తున్నారండి? వాడు ఏడిచొచ్చినా పలికి సావటం లేదు, కట్టెల్లో కాలు పెట్టినా లేవటం లేదు. జ్ఞానం ఉంటే లేవడు. అప్పుడు ఏం పోయింది వాడికి? ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? నాలో నుంచి. అందుకని నాలో నుంచి ఎప్పుడు ఇచ్ఛ బయలుదేరిందో, ఎప్పుడు జ్ఞానం బయలుదేరిందో, ఎప్పుడు క్రియారూపం ధరించిందో, ఈ మూడిటికి మేము నామ రూప క్రియ అని పేరు పెట్టేశాం. ఈ నామరూప క్రియలు ఈ మూడు కూడా నా అనేటువంటి వ్యవహారం చేస్తున్నాయి. నాది ఎప్పుడు నామరూప క్రియలు, నాది ఎప్పుడు నామరూప క్రియలు. నేనెప్పుడు సద్ఘన చిద్ఘన ఆనందఘనం. ఇప్పుడు మేమిద్దరం ఉన్నామా, ఒకళ్ళం ఉన్నామా? మేమిద్దరమా, ఒకళ్ళమా? ఒక్కదాన్నే, నేను ఒక్కడే. నా అవ్యక్తమైన శక్తి వ్యక్తమైంది. అది జడం, నేను చేతనం. అది ఆభాస, నేను వస్తువు. నా పేరు ప్రజ్ఞ, దాని పేరు స్ఫురణ, జ్ఞానం. అది పోతుంది వస్తుంది. ఎందుకంటే సంకల్పం వచ్చింది పోయింది. నేను వ్యక్తమైతే సంకల్పం, సంకల్పం వ్యక్తమైతే వచ్చింది నా జననం. సంకల్పం అవ్యక్తమైతే మరణం. వాడు పుట్టాడు అంటే, వాడు పుట్టాడంటే ఏం పెట్టుకొని పుట్టాడు? ఒక సంకల్పం పెట్టుకొని పుట్టాడు. ఆ సంకల్పానికి తగ్గటువంటి మెటీరియల్ని వాడు సంపాదించుకున్నాడు, కర్మ. ఇప్పుడు చూడు, బంగారు కాసుల పేరుని కంసలి వాడు ఎలా చేస్తున్నాడు అంటే, నేనిచ్చిన 10 తులాలతోనే చెయ్యాలి. లేదండి వాడు కొంచెం ఎక్కువ పెట్టి చేసినా అదంతా తీసేసుకొని నా 10 తులాలే నాకు ఇస్తాడు. కానీ పర్వాలేదులే అమ్మా, ఎక్కువ పెట్టారు, 2 తులాలు తీసేసుకోండి అంటాడా? సచ్చినా అన్నాడు. కాబట్టి నా కాసుల పేరు లిమిటెడ్, 10 తులాస్కే లిమిట్ అయి ఉండాలి.
అట్లా నా ఇచ్ఛ జ్ఞాన క్రియాశక్తులతో తయారైన నా శరీరం కర్మకు లోబడి ఉండాలి. కర్మకు లోబడి ఉండాలి అంటే పత్తులాలకే లోబడి ఉండాలి. పర్వాలేదు ఇంకొంచెం ఎక్కువ పెట్టుకుంటానంటే మనమైతే ఏం పర్వాలేదు, ఎక్కువ పెడితే పెళ్లి కూతురికి ఇంకోసం ఎక్కువ పెడదాంలే, వాళ్ళు పెళ్లి కొడుకు వాళ్ళని డబ్బులు కట్టమని ఏం పర్వాలేదు. ఇక్కడ అట్లా కట్టడానికి వీల్లేదు. 20 తులాలు మాట్లాడుకున్నాం కానీ అమ్మ నగలు తయారయ్యేప్పటికీ 2-3 తులాలు అటు ఇటు కావచ్చు. ఇక్కడ అటు ఇటు కావడం లేదు. మా కంసాలి చాలా స్ట్రిక్ట్, చాలా స్ట్రిక్ట్. ఇచ్ఛా జ్ఞాన క్రియ అనేటువంటి పేరుతో, నామ రూప క్రియలనే పేరుతో వస్తువు తయారైంది. నీకు తెలియకపోతే ఆ గోల్డ్ కోటింగ్ నీకు అర్థం కాదు, కానీ నువ్వు దాన్ని యూజ్ చేస్తున్నావు. ఆ చిన్న పిల్లవాడు నిన్న ఎవరో వచ్చాడు, వాడి పేరు సాత్విక్ అని, ఒక 2 years బాయ్. సాత్విక్ ఎవడురా అంటే వీడే అని చెప్తున్నాడు. వీడట సాత్విక్, వాడి పేరు సాత్విక్. ఎక్కడున్నాడు రా సాత్విక్ అంటే ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ లేడురా అని అడిగాను నేను. లేడు, ఇక్కడ లేడు. అరే జస్ట్ 2 years, నేను నిజం చెప్తున్నా. నిన్న మన వాళ్ళకి చూపించా కూడా, చూడండి రా వాడు ఎక్కడున్నాడు. ఇంకో కొంచెం ఒక 5-6 ఏళ్ల పిల్లవాడు, 5 దాటితే ఇవన్నీ మన మూడు తగులుకుంటాయి. 5 దాటితే మాకు ఉదయం 5 ఏళ్ల లోపల పిల్లల్ని అడగండి, తర్వాత వాళ్ళని అడిగి, అంటే ఎందుకు అడిగాను అంటే వీళ్ళకి తెలియాలి కదా. 5 ఏళ్ల లోపలి వాడు ఎట్లా థింక్ చేస్తున్నాడు. పైవాడు అది పాప, ఎవరు దాని పేరు ఏమిటే, అవ్యయ. ఆ పాప పేరు అవ్యయ. ఇంకో చిన్న పాప వచ్చింది, దానికి 6 years. అవ్యయ ఎక్కడుందమ్మా అని అడిగా. అది ఒకటే నేను ఎదురుగా కనపడుతుంటే ఈవిడ ఏమిటి నన్ను అవ్యయ ఎక్కడుంది అని అడుగుతోంది అని. ఎందుకంటే అప్పుడు సాత్వికిని అడగడం ఈవిడ చూసి, ఈ పాప చూసింది. అవ్యయ ఎక్కడుందమ్మా అని అడిగా. ఇక్కడ ఉందా అన్న. వాడిని అడిగాను కదా, ఇక్కడ ఉందా, సాత్విక్ ఇక్కడ ఉన్నాడు అంటే వాడు లేడు అన్నాడు కదా. ఇక్కడ ఉందా అని అడిగా, ఇక్కడ లేదండి. ఇదేమిట్రా ఈవిడ, నేను ఎదురుగా ఉంటే ఇక్కడుందా అంటే కాలు చూపించి ఇక్కడుందా అని అడిగా. ఇక్కడ కూడా లేదండి. ఇక్కడుందా అని అడిగా, ఇక్కడేం లేదండి. ఆ పాప మరి ఎక్కడుంది అన్న. చాలాసేపు ఆలోచించి హాల్లో ఉంది అని. మీకు అర్థం కావడానికి చెప్తున్నా. మా గురుదేవా మాకు ఇది అర్థం కాలేదు అని అడిగితే ఒక్కొక్కసారి అమ్మ నీ పిల్లలు నీకు చెప్తారు, వాళ్ళని అడుగున్నారు. జస్ట్ 5 ఏళ్ళు 3 ఏళ్ళు సంవత్సరం నా పిల్లలు నాకు ఎట్లా చెప్తారు వాళ్ళు అని అనుకునేదాన్ని. ఇప్పుడు ఈ చిన్నపిల్లలు నాకు ఎంత చెప్తున్నారు. నిన్న బెంగళూరు వెళ్తే చివరికి అది ఎక్కడుంది అంటే అది ఆలోచించి అవ్యయ హాల్లో ఉంది అంది. అంటే అవ్యయ నేను ఈ దేహము అని అనుకుంటోంది ఆ పాప. ఆ 2 ఏళ్ల వాడు ఇది కాదు లోపల ఒకడున్నాడని వాడంటున్నాడు. మీరు కూడా అట్లా పిల్లల్ని అడిగి చూడండి, మీకు ఎంత నాలెడ్జ్ ఇస్తారో వాళ్ళు. ఎందుకంటే రామనాథం గారు ఆ రూపంలో కూడా ఉంటారే మనకి చెప్పడం కోసం. రామనాథం గారు లాగా ఇట్లా వస్తే పెద్ద మా గురువు గారు చెప్పారు అని నువ్వు అనుకుంటావేమో. నేను అన్ని రూపాల్లో వచ్చి చెప్తాను. నన్ను చూడగల శక్తి నీకుండాలి. అందుకే దృష్టి జ్ఞానమయీం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. ఇప్పుడు ఆ అవ్యయ అన్న పాపలో నాకు పరమాత్మ కనిపించాడా లేదా అంటే అది ఏం చేసింది, దాని శరీరాన్ని దాన్ని వేరుగా చేసి దీన్నే అదేం చెప్పి ఏదని చెప్పింది. అంటే ఈ నగని గోల్డ్ కవర్ చేసేసింది. ఆ గోల్డ్ ఎక్కడుంది, నేనులో ఉంది. దాన్ని కవర్ చేసేప్పటికి అది ఏమైంది, నాదైంది.
వెంటనే మనం ఏమంటామంటే, ఏమ్మా ఇది గోల్డేనా, మీరు వేసుకున్నది ఈ గాజు గోల్డేనా అని మీరు అడిగాను. వే కాదు, ఇది గోల్డ్ కాదని చెప్తున్నావు నువ్వు. ఆల్రెడీ దాని మీద కవర్ గోల్డే ఉంది కదా. అంటే ఇదేంటి, దాని ఒరిజినల్ గోల్డ్ కాదు. మరి దీన్ని ఎందుకు ఒరిజినల్ గోల్డ్ అని చస్తున్నావు నువ్వు? నాకు కనపడలేదంటావు, నాకు ఆత్మ తెలియలేదంటావు. తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నించకుండానే నాకు తెలియదు అంటావు. పైగా తెలియదు నువ్వు అనుకుంటే పోనీలే, పాపం వాడు ఏదో అమాయకంగా అనుకున్నాడు అనుకోవచ్చు. మైకులు వరి పెట్టి దేవుడు లేడురా, ఊరు నీదు పదగా నువ్వే దేవుడురా. దేవుడట లేడు. అసలు ఎందుకు లేడు అంటే, దేవుడు సర్వెంట్ లాగా వీడికి కావలసిన పనులన్నీ చేసి పెట్టాలి. వీడు ఈ 3 సంపాదించుకోవడానికి అడిగాడు దేవుడు. వాడు అరే ఈ 3 అవసరం లేదు, నేను ఎందుకురా వీడికి ఇవ్వాలి. ఈ గంటలు ఉపవాసాలు ఉండి, శనివారం ఉపవాసం, గురువారం ఉపవాసం, సోమవారం ఉపవాసం అని ఇంకా 3 సార్లు తింటాడు. క్వశ్చన్ ఆన్సరు మీకు అంతా తెలిసిపోయింది. సరే, నామ రూప క్రియ అనే పేరుతో ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు ఎలా తయారైనాయి? వివర్తమై తయారైంది. వివర్తమైందంటే ఉన్నది ఉన్నట్టుగా కాకుండా వేరుగా కనపడటం. అది ఎలాగంటే ఇంద్రధనస్సులాగా. ఉన్నది సూర్యరశ్మి, కనపడేది ఇంద్రధనస్సు. ఉన్నది తెల్ల రంగు, కనపడేది 7 రంగులు. ఉన్నది ఆత్మ, కనపడేది అనాత్మ కదా. అనాత్మని మేము ఆభాస అన్నాము. ఆభాస అంటే లేకుండా ఉన్నట్టు కనపడుతున్నది. ఉన్నది నేను ఉన్నానని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. డబ్బున్నవాడు నాకు డబ్బు ఉంది అని డబ్బా కొట్టుకోవాల్సిన అవసరమే లేదు. వాడికి డబ్బు ఉన్నట్టు వాడికి అర్థమైపోతుంది. లేనివాడు ఎక్కడ నాకు లేదని అనుకుంటారు అని గిల్టు నగలన్నీ మెడ నిండా దిగేసుకొని నేను నగలు గలవాడిని అని ఫీల్ అవుతూ ఉంటాడు. ఒరిజినల్ శక్తి నీ లోపల ఉన్నప్పుడు ఆ శక్తి సైలెంట్గా ఉంది. ఈ ఉద్దరకొచ్చిన శక్తి ఉంది, అదెవరు? ఎవర్రా? జ్ఞానం కదా. జ్ఞానం ప్రజ్ఞ కాదమ్మా. అదేం చేస్తోంది? అది నేనే ఉన్నానని చేస్తోంది. ఇదంతా నటన అని కదా మన అనుకోమన్నారు కదా. అరుణ్ గోవిలు రాముడి వేషం. అరుణ్ గోవిలు రాముడిగా నటిస్తున్నాడు. నేను అనేటువంటి ప్రజ్ఞ అనే నేను భానుమతిగా నటిస్తున్నా. మీరు నటిస్తున్నారా అండి? అవును నాయన. ఎవడైనా మాట్లాడుతున్నప్పుడు చూడు, వాడి ముఖం ఎంత నటిస్తున్నదో కదా. వాడి చేతులు తిప్పుతున్నాడు, వాడి కళ్ళు తిప్పుతున్నాడు, వాడి భావం అంతా ఫేషువల్ ఎక్స్ప్రెషన్స్ కనపడుతున్నాయా లేదా? అది నటన కాదా? వీటిలో గొప్పగా నటించగలడు కాబట్టి ఎవడన్నా సినిమా యాక్టర్ సరిగ్గా సినిమా నటించకపోతే వాడు సరిగా నటించలేదురా ఊరి అంటే నీ అంత నటించేవాడు ఈ ప్రపంచంలో లేడు. నువ్వు పెద్ద నటించేవాడివి. ఎలా నటిస్తున్నావో చెప్పమంటావా? పరమాత్మ అయిన నువ్వు జీవుడిగా నటిస్తున్నావు. అందుకే గురుదేవుడు అంటారు, జీవత్వం ఆగంతుకం, బ్రహ్మత్వం సహజం. నా దగ్గరికి కొంతమంది వస్తారు, అమ్మ మేము సాధన చేయటం లేదంటారా? మీకు సాధన చేసే విధానమే తెలిసి చావదు, ఇంకేం సాధన చేస్తారు? ఎన్నిసార్లు చెప్తున్నా ఎలా సాధన చేయాలో. అమ్మగారు చేసి చెప్పేస్తారులే, మనకి ఎందుకు గోరా, ఇంత కష్టం మనం ఎందుకు పడాలి? ఉద్దరికి ఏదో వచ్చేస్తుంటే రామనాథంగా సంపాదించి కావలసినంత అక్కడ పెడితే అది ఎంత తవ్వుకొచ్చుకుంటే చాలు. మనం ఎందుకు కష్టపడాలండి? బాగా చెప్తారే మీరు,
మాకు 3 పనులు చాలా ఉన్నాయి. తలమునకలే చాలా ఉండనిరా నాయన, మీ పనులు మానుకోమని మేము చెప్పలే. ఈ 3 పనులు చేసుకుంటుంటే నీ లైఫ్ టైం అయిపోతుందిరా. ఎందుకంటే 10 తులాలతోనే వాళ్ళు నన్ను కాసుల పేరు చేయమన్నారు. కంసలి వాడు ఇంకా కొంచెం కనుక వాడు ఏదో ఇంకా 4 కాసులు ఎక్కువ వేసి దానికి పక్కన కూర్చాడనుకో, కాసుల దండం కాస్త పొడుగ్గా, వెంటనే వాడు ఏం చేస్తాడు, 10 తులాలకు ఎంత వచ్చిందో అంతవరకు కట్ చేస్తాడు. కాబట్టి నువ్వు ఇంకా ఇంకా నేను సంపాదించుకుంటూ ఈ 3 ఉంటానంటే నీకు ఫస్ట్ ఎంత నిర్ణయం అయిందో అంతవరకే ఉంటావు నాయన. అది అయిపోతే పేపర్ కట్ చేస్తాడు. వాడికి ఏమి దయా దాక్షిణ్యాలు అలాంటివి ఏమి ఉండవు. అయ్యో అయ్యో వీళ్ళు రామనాథం గారి శిష్యులు కదా, వీళ్ళకి చక్రాంకితాలు అయినాయి కదా, వీళ్ళు వైష్ణవులు కదా కదా. పిచ్చోళ్ళు ఏమని చెప్తారో చెప్పనా, కింకర్లు వచ్చినప్పుడట, యమకింకర్లు వస్తారు కదా మన పిలుచుకుపోవడానికి, ఈ ముద్రలు చూసి కదా, ఈ ముద్రలు చూసి వాళ్ళు అనుకుంటారట, అమ్మో వీడు వైష్ణవుడురా. వైష్ణవుడు అంటే అర్థం ఏమిటి, సాలోప్య సామీప్య సారూప్య సాయుజ్య అనే 4 స్టేజెస్ అనుభవిస్తేనే అప్పుడు నీకు చక్రాంకితాలు అయ్యక్కర్లే, నువ్వు విష్ణువులాగే ఉంటావు. ఇవి చూసి వెళ్ళిపోతారంటే పల్లెల్లో చూడండి, అందరు పచ్చబొట్టు కొట్టించుకుంటారు చాలామంది. ఈ పచ్చ చూస్తే భగవంతుడు మమ్మల్ని కదా వీడు మనవాడు అనుకుంటాడు, పచ్చబొట్టు పొడిపించుకోవచ్చు. అందుకే టాటూలు వేసుకుంటున్నారు కదా పెద్ద మనుషులు అందరూ. ఎక్కడంటే అక్కడ టాటూ. అర్థమైందా? ఈ టాటూ కూడా కాలిపోతుంది కదరా, నీ పచ్చబొట్టు కూడా కాలిపోతుంది కదరా. మరి వైష్ణవుడు ఎట్ట చూస్తాడురా ఆ విష్ణువు? చూడక్కర్లే, వాడిని అక్కడ పెట్టాం కదా. ఒరే బయటకు వచ్చేవాడిని చంపేస్తా జాగ్రత్త. దేవుణ్ణి బెదిరించే స్థితికి వెళ్ళాడు జీవుడు. అందుకని నీ సృష్టిని మేము కనుక్కుంటాం చూడని చంద్రుడి మీదికి పోతానంటాడు, అంగారకుడి మీదికి పోతానంటాడు, డైరెక్ట్గా సూర్యుడి మీదికి పోతే మాడి చస్తావురా. వాడు 48 డిగ్రీలు పెడితేనే మాడిపోయినా మొన్న. వాడి దగ్గరికే పోతాడట వీడు. నువ్వు ఏవేవి పంపిస్తున్నావో, ఏ రాకెట్లు పంపిస్తావో అవి మెల్ట్ అయిపోతాయి అక్కడికి పోయి. బంగారం ఇంత డిగ్రీల్లో కరిగిపోతుంది, ఇనుమే ఇన్ని డిగ్రీల్లో కరుగుతుంది. సూర్యుడు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడా, అక్కడ నిరంతరం మండిపోతున్నాడు. వాడి తాలూకు ఎన్ని కోట్ల మంటికిన్ చూడ 1,00,000 ఆమడ, 1,00,000 ఆమడల దూరంలో ఉంది మిన్ను మన్ను. మన్ను అంటే ఇది, మిన్ను అంటే అది. అక్కడ ఉన్నట్ట వాడు, అక్కడ మధ్యలో ఉన్నాడో వాడి తర్వాత ఇంకా అంతుందో మనకి తెలియదు. అక్కడ ఏం జరుగుతుంటే నిరంతరం మంట పెడుతున్నారు కదా. అక్కడ హీలియము హైడ్రోజను కాలుతున్నాయి, 2 గ్యాసులు కలిసి మండుతున్నాయి. దాని తాలూకు ఉష్ణమే తట్టుకోలేక భూమి చస్తోంది. అది భూమి మీద ఉందా? కాదు కాదు, భూమి వేరుగా తిరుగుతోంది. ఆ భూమి తిరుగుతున్నప్పుడు ఈ సూర్యుడు ఈ దగ్గరికి వచ్చాడు అనుకో, ఈ ఏరియాకంతా ఎండాకాలం సెలవులు ఇచ్చి ఇంట్లో పడుకోమంటారు. అప్పుడు ఈ ఏరియా అంతా చల్లగా ఉంది. ఇది ఉత్తరాయణం, ఇది దక్షిణాయనం, మీరే ఆలోచించండి. మనకు అవన్నీ ఏమక్కర్లేదు. ప్రయోగాలు చేస్తున్నాడు. ఒరే నిన్ను నువ్వు ప్రయోగం చేసుకోరా. మొట్టమొదట నువ్వెవరో నీకు తెలీదు. సూర్యుడిని తెలుసుకోవాలంటావు, అంగారకుడిని తెలుసుకోవాలంటావు, చంద్రుడిని తెలుసుకోవాలి. వేలు కోట్లు ఖర్చు పెట్టి వెళ్ళి చంద్రుడి మీదకి వెళ్ళి ఏం చేసి వచ్చావురా బుజ్జికొండ అంటే,
అక్కడ కూడా మట్టి ఉంది, అక్కడ కూడా రాళ్ళు ఉన్నాయి. మరి అసలు ఇవన్నీ ఎలా వచ్చినాయంటే తస్మాత్ మన ఋషులు దర్శించారా. ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్ని అభ్య పృథ్వీ. కాబట్టి సొలిడిఫై అయినటువంటిది చంద్రుడి మీద ఉంటుంది, సూర్యుడి మీద ఉంటుంది, ఇంకొకటి మీద కూడా ఉంటుంది. నువ్వు టెస్ట్ చేయడం ఎందుకురా, ఇక్కడే తెలుస్తుంటే ఎందుకురా లైఫ్ అంతా నాశనం చేసుకుంటున్నావు? అది పరిశోధన చేస్తున్న సైంటిస్ట్నండి నేను. నీ బ్రెయిన్ వేస్ట్. వాడు ఎవడో చెప్పినట్టు ఒక పెద్ద చదువుకున్నవాడు, ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్, పాపం పడవ ఎక్కి పాపం వెళ్ళాల్సి వచ్చింది. ఈత రాదు ఆయనకి పాపం. సరే ఓ 100 200 ఇచ్చాడో పడవ వాడికి. పడవ ఎక్కాడు. పడవ ఎక్కినప్పటి నుంచి ప్రొఫెసర్ గారు నా ఉంది కదా, గోల్డ్ కవరింగ్ నా ఉంది కదా, అందుకని నేను ప్రొఫెసర్ని అని వీళ్ళందరికీ తెలియాలి. ఆ పడవ వాడిని పట్టుకుని, ఒరే నీ పేరేమిట్రా అన్నాడు. ఏదో స్వామి ఏదో పేరు వాడు చెప్పాడు. ఒరే నీకు కొంచెమైనా ఫిజిక్స్ తెలుసుట్రా అన్నాడు. అది ఏంది స్వామి, ఆ మాటలు కూడా నేను ఎప్పుడు వినలేదే అన్నాడు వాడు. ఒరే నీ లైఫ్ 1/4 వేస్ట్ రా అన్నాడు. 1/4 అది 1/4 అంటే కూడా వాడికి తెలియదు. సరే ఇంకా కొంచెం సేపు అయినాక మోని ఫిజిక్స్ తెలియకపోతే తెలియపోయిందిరా, కనీసం కెమిస్ట్రీ అన్నా తెలుసా అన్నాడు. అది కూడా తెలియదు బాబాయ్య, మీరేందో మాట్లాడుతున్నారు, నాకేం తెలీదు. ఇంకా కొంతసేపు వెళ్ళిన తర్వాత ఇంకా ఏదో ఒక మ్యాథమెటిక్స్ అన్నా తెలియదు. అట్లాంటి సబ్జెక్ట్స్ ఏవో అడిగాడు ఆయన. పాపం ఈయన పెద్ద సైంటిస్ట్ కదా, సైన్స్ గురించి అడుగుతున్నాడు. వాడి పాపం 2 ఏళ్ళు 4 కూడా తెలియదు. బాబయ్య నాకేం తెలియదు, ఏదో జాములు వేస్తాను, ఏదో మా అమ్మ ఇంత సర్ది కట్టిస్తుంది, దాన్ని తీసుకొని ఇంత కొంచెం తిని కొంత మూట కట్టుకొని వచ్చి ఈ పడవ నడుపుతూ ఉంటాను. ఎవరన్నా సాయంత్రం లోపల ఇన్ని డబ్బులు ఇస్తే ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి మళ్ళీ మా అమ్మకి ఇస్తాను. నాకు ఇంతే తెలుసు బాబయ్య అన్నాడు. ఒరే నీ జీవితం వేస్ట్ అయిపోయిందిరా, నువ్వేం చదువుకోలేదు, నీ తెలివిని పెంచుకోలేదు, పుట్టినవాడివి పుట్టినట్టే ఉన్నావు, కాబట్టి నీ జీవితం అంతా వేస్ట్ రా అన్నాడు. వాడికి భయం పుట్టిందిరా, అయ్యో అయితే నేను చచ్చిపోతానా, అంటే చదువుకోకపోతే చచ్చిపోతానా అని వాడు అనుకుంటున్నాడు. ఆ లోపల వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ నది మధ్యలోకి వచ్చారు. అటు వెళ్ళినా నది అంత దూరమే ఉంది, ఇటు వెళ్ళినా కొంచెం ప్రవాహ వేగం అధికమయ్యేటట్టుగా కనపడుతోంది. పాపం అది నావికుడికి తెలుసు. బాబయ్య ఒక్క ప్రశ్న అడుగుతాను, మీరు నన్ను ఇన్ని ప్రశ్నలు అడిగారు, మిమ్మల్ని ఒక్కటి అడుగుతా. బాబయ్య మీకు ఈత వచ్చునా అని అడిగారు. నాకు ఈత రాదురా. బాబయ్య మీ జన్మే వేస్తుంది. ఎందుకు అంటే నేను చదువుకోకపోతే నాకు 75% వేస్ట్ కదా. మీకు ఈత రాదు కాబట్టి 100% వేస్ట్. ఇప్పుడు నేను ఈదిపోతాను, ఆ ప్రవాహంలో మీరు మునిగి చస్తారు. మీ సైన్స్ మిమ్మల్ని ఆపదు, మీ మ్యాథమెటిక్స్ మిమ్మల్ని ఆపవు కదా. మరి ఈ మూడింటి వెంట పరిగితే నిన్నేమనాలిరా, ఆలోచించరా. ఏదో రామనాథం గారు చేస్తారు. రామనాథం గారు మన పుణ్యం ఎంతో ఉండబట్టి రామనాథం గారు లాంటి గురువు దొరికాడు కదా. మా ఇంట్లో అసలు టీవీయే లేదు కదా, ఏదో ఒక చిన్న పోర్టబుల్ టీవీ అన్నా దొరికింది నాకు చూడడానికి. అది కాక ఇది పోర్టబుల్ టీవీ కదా, దీనివల్ల నాకేం ప్రయోజనం లేదు. పెద్ద టీవీ మా ఇంట్లో లేదు. పెద్ద టీవీలో అయితే పిక్చర్ ట్యూబ్ చాలా బాగుంటుంది, చాలా బాగా వస్తుంది అని నేను కనుక ఆలోచిస్తే ఈ పోర్టబుల్ టీవీ కొనుక్కుండే అధికారమే ఈ దేహానికి ఉంది.
పెద్ద పెద్ద టీవీ కావాలంటే 10 తులాల కాసుల పేరు పెట్టుకునేటువంటి జన్మే ఇది వచ్చింది నాకు. అందుకే ఎప్పుడు చెప్తాడు చూడండి, నీ బుద్ధి కర్మానుసారణి. బుద్ధి దేన్ని అనుసరించి వెళ్తుంది? నీ కర్మను అనుసరించాడు. నీ కర్మ ఎక్కడ వచ్చింది నీకు? నీ జ్ఞానశక్తి ఎప్పుడు వచ్చింది? అప్పుడు కదా నువ్వు 10 తులాల బంగారంలోనే కాసుల పేరు చేసుకుంటాను. జ్ఞానశక్తి అది నీ స్ఫురణ, దానికి స్ఫురించింది ఈ పదార్థం. స్ఫురణ స్ఫురించే పదార్థము జ్ఞానము, జ్ఞేయం. పేర్లు అట్లా మార్చుకోండి, అర్థమైపోతుంది. ఏమ్మా క్వశ్చనే ఇంతసేపు చెప్తా, క్వశ్చన్ ప్లస్ ఆన్సర్ కూడా అందులోనే. రేపు పాఠం చెబుతా. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిళ మహేష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి 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 బ్రహ్మైవ అహమస్మి అనుకుంటున్నప్పుడు ఈ జ్ఞానము, ఈ స్ఫురణ ఇది నేను కాదు. ప్రజ్ఞగా ఉన్న నేను అది నేను అని స్ఫురించేది ఉండదు. దాని పేరు స్ఫురణ కాదు. స్ఫురణ నీ శరీరానికి ఉంది. అందుకని ఆ లోపల ఉన్న నిజం దగ్గరికి వెళ్ళి బ్రహ్మైవ అహమస్మి అనండి, నేను అదే. అట్లా అర్థమవుతుంది. ఏమ్మా రేపు చెప్పుకుందాం.